ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. మనతో ఆయన ఉన్నారు. సరే ఏంటి 1,98,000 ఓట్లు అంటే మామూలు విషయం కాదు. ఎక్స్పెక్ట్ చేశారా ఈ భారీ మెజారిటీ? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏలూరు ప్రజలు అందరూ కూడా, ఏలూరు పార్లమెంట్ ప్రజలు అందరూ కూడా హై మెజారిటీతో ఇవాళ గెలిపించడం జరిగింది. ఇవాళ అందరూ కూడా యువత, అలాగే మహిళలు, రైతులు అందరూ కూడా కలిసి ఈసారి పెద్ద ఎత్తున నాకు ఓటు వేయడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు. అంటే మీరు కొన్ని హామీలు ఇచ్చారు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి. ప్రతి నియోజకవర్గానికి కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ సమస్యలు చేశారు. ఏంటి ఆ హామీల పరిస్థితి ఏంటి? నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయలేదండి. నేను హామీలు ఇచ్చాను. ప్రతి మండలాల వైజు ప్రజెంటేషన్లో కాకుండా వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కడతామని చెప్పాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ మార్నింగ్ కలిశాను. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాము. ఆయన ఇమీడియట్గా ఢిల్లీకి పోతున్నాము, పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ అన్నారు. ఇవాళ మాట్లాడేంటారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తక్షణమే మినిస్టర్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే వరి రైతులకైనా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతులకైనా కానివ్వండి, వాళ్ళిద్దరికీ కూడా మనం వచ్చిన తక్షణమే రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పాం. వాళ్ళిద్దరి సమస్యలు ఫస్ట్ తీరుస్తున్నాం. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పార్లమెంట్లో ఈసారి మాట్లాడబోతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే స్టాప్ ఓవర్, రైల్ది స్టాప్ ఓవర్ ఉంది, వందే భారత్ ట్రైన్ది. ఆ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా ఇవాళ ఫస్ట్ లెటర్ పెట్టబోతున్నాం. అలాగే చింతలపూడిలో కూడా రైల్వే రావాల్సింది ఉందో ఒక లైన్ అప్పుడెప్పుడో ఆగిపోయింది, అది కూడా ఈసారి 2 లెటర్లు రైల్వే మినిస్టర్కి పెట్టబోతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే రోడ్ల గురించి కూడా వచ్చేవి, ఇప్పుడు ఎవరు రోడ్ మినిస్టర్ వస్తున్నారో వాళ్ళతో కూడా రోడ్ల గురించి మాట్లాడేది కూడా ఈసారి తీసుకొని పోతున్నాం. ప్రతి ఒక్కటి మేమేం చెప్పామో దాన్ని అన్నీ తీరబోతున్నాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఇవాళ ప్రెస్ ఉండొచ్చు, నన్ను అప్పుడే ఫస్ట్ రోజు మీరు మాట్లాడుతున్నారంటే మేము చెప్పిన హామీలు చెప్పారు, చేస్తారా చేయరని అనుకుని ఉండొచ్చు. ఇవాళ అప్పుడే ఒక ఫ్యాక్టరీ కంపెనీని పిలిపించాము, అప్పుడే సర్వేయింగ్ కూడా వెళ్ళారు. ఇవాళ సర్వేయింగ్ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఇంకొక 4-5 రోజుల్లో నాకు క్లారిటీ వస్తుంది. ఆ పని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే 2 ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు తీసుకొని రావడానికి వాళ్ళు కూడా ఇంకొక 10 రోజులు నెదర్లాండ్ నుంచి రాబోతున్నారు. అది కూడా ఫ్యాక్టరీ స్టార్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ సూట్ అయ్యి, వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ అన్ని సూట్ అయితే వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారు. అలాగే బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి బెంగళూరుకి సమస్య, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ యూనిట్ పెట్టడానికి నూజివీడులో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అది కూడా మాట్లాడుతున్నాను. నాకుండే టైంలో అందరితో మాట్లాడుతున్నాను. అవన్నీ మేము ఏం చెప్పాము, యువతకి ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. 100% యువతకి, రైతులకి పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఏలూరు పార్లమెంట్ సీటు గెలవడంతో పాటుగా 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేశారు. ఏ విధంగా ఉందంటే ఫస్ట్ టైం ఎంపీ మీరు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ ఏ విధంగా అనుకున్నారు? జనసేన బీజేపీ నుండి కోఆర్డినేషన్ ఏ విధంగా అనిపించింది మీకు? నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పానండి, అందరినీ కలుపుకొని పోతున్నామని చెప్పాము. అందరి రకంగానే కలుపుకొని వెళ్ళాము. అదే రకంగా 7కి 7 మెజారిటీ గెలుస్తున్నామని చెప్పాము. ఇవాళ 7కి 7 మెజారిటీతో గెలిచాము. అలాగే ఇవాళ మీరు చూస్తే అన్ని సీట్లు, జనసేన అయినా కానీ, బీజేపీ అయినా కానీ, టీడీపీ అయినా కానీ అన్ని సీట్లు గెలిచాయి. 7 గెలిచాయంటే ఇవాళ జనసేన 21 సీట్లు నిలబెడితే 21 సీట్లు గెలిచారు. అలాగే టీడీపీ పార్టీలో కూడా విపరీతమైన సీట్లు, ఎప్పుడు రానంత సీట్లు ఇదంతా కుదిరింది. ఎందుకంటే ఒకటి జనసేన ఉండడం వల్ల, బీజేపీ ఉండడం వల్ల, అది టీడీపీ పార్టీ ఉండడం వల్ల ఇన్ని సీట్లు గెలవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసుకునిందే, ఆయన సొంతంగా చేసుకునే వల్లే ఆయనని ఇవాళ 11 సీట్లకి సర్దుబాటులో ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ పోటీకి ఎవరితో పోటీ పడారంటే జనసేనతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ పడ్డారు, టీడీపీతో పోటీ పడలేదని మీ అందరికీ తెలుపుతున్నాను. ప్రజలు ఇవాళ అందరూ కూడా ఆస్వాదించి ఇవాళ మమ్మల్ని ఎంపీగా నిలబెట్టారు. అది కూడా ఎంతో ఆశలతో నన్ను ఎంపీగా నిలబెట్టారు. ఆ పనులన్నీ చేసి వాళ్ళ దగ్గర ఏం చెప్పాను, షబాష్ అనిపించుకుంటే వరకు వదిలిపెట్టానని చెప్పాం. అదే రకంగా పనిచేస్తున్నామని చెప్తున్నాను.
మొత్తం మీద చూసుకుంటే ఏలూరు ఎంపీగా గెలుపొందినటువంటి పుట్ట మహేష్ కుమార్ ఒకటే చెప్తున్నారు, ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. ప్రజలు ఏదైతే ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారో వైద్యానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వాటిని సరిచేసేందుకు, నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు కూడా తన వంతు కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.